మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్‌ని తలుచుకోండి. వాళ్ళ పేరును 3 సార్లు తలుచుకోండి. మీరు వాళ్ళతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేవి గుర్తు తెచ్చుకోండి. సరేనా? చూద్దాము. మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? పేజ్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, ద హియరోఫెంట్. ఓకే. చాలా మిస్సింగ్ ఎనర్జీ అనేది కనబడుతుందండి. వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు. అది మేబీ ఒక ఫ్రెండ్‌షిప్‌తో స్టార్ట్ చేద్దాము, లేదంటే ఒక బిజినెస్ పార్ట్నర్‌షిప్‌తో స్టార్ట్ చేద్దాము, ఏదైనా ప్రాజెక్ట్ కలిసి చేద్దాము. సో, ఏదో ఒకటి ఒక స్టేబుల్‌గా ఒక ఎప్పటికి మీరు ఇద్దరూ ఒకటే అవ్వాలి, ఒకే దగ్గర ఉండాలి అనే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అది కోరుకుంటున్నారు. ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారు. చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక గొడవ జరిగి ఉంటే, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మనసు నొప్పించి ఉంటే గనక వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సో, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాము, మీతో జీవితాంతం కలిసి ఉందాము అనే ప్లానింగ్ చేస్తున్నారు. ఆ ఊహ వాళ్ళ మనసులోకి రాంగానే ఎక్కడ లేని ఆనందం అనేది వస్తా ఉంది. మిమ్మల్ని ఒక వెరీ బ్యూటిఫుల్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్‌గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాకపోతే మిమ్మల్ని దూరం పెట్టాల్సిన సమస్య వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయటం కానీ, లేదంటే వాళ్ళ ఎవరైనా మీది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితే గనక అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు అనే ఒక భయం గానీ, సో ఏదో ఒకటి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఒక సెల్ఫ్ డిఫెన్సివ్ పర్సన్‌గా మారుస్తుంది. కానీ ఈ పర్సన్ మీ గురించి అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. ఎప్పటికీ మీరు తనతోనే ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి తెలియటం లేదు. కానీ ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలి అనే ఆలోచన అయితే ఉంది. అది కూడా ఒక మ్యారేజ్ చేసుకుందాము, లైఫ్ లాంగ్ కలిసి ఉందాము అనే ఆలోచన అయితే కనబడుతుంది. కానీ మీరు వాళ్ళని పాస్ట్‌లో ఏదైనా ఒక బ్లేమ్ చేసి ఉంటే గనక, మీరు వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని మీరు గనక చెప్పింటే గనక, వాళ్ళు చాలా డిఫెన్సివ్‌గా మారిపోయారు. సో, ఆ విషయం గనక వచ్చిందంటే ఆ టాపిక్ మళ్ళీ మీతో ఫైట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారనమాట. సో, వాళ్ళ మైండ్ అంతా ఒక రకంగా చెప్పాలంటే డిస్టర్బ్డ్‌గా ఉంది. సో, మీరు వాళ్ళని అనుమానించడం కానీ, లేదంటే అనరాని మాటలంటం కానీ జరిగుంటే గనక వాళ్ళకి ఆ ఈగో, ప్రైడ్ అనేది ఉంది. దానివల్ల మీ దగ్గరికి అనేది రాలేకపోతున్నారు. లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా మీ గురించి చెడ్డగా చెప్తూ ఉండొచ్చు. సో, దానివల్ల వాళ్ళ మైండ్ అనేది పాడైపోయింది. సో, దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది వచ్చింది. ఒక డిఫరెన్సెస్ వచ్చినాయి. ఒక ఫైట్ అనేది జరిగుండొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది చూస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలి, ఒక మ్యారేజ్ జరగాలి అనే అబ్సెసివ్‌గా రాత్రింపగళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.